రంగులేశారు, అన్నా క్యాంటీన్లకు తాళాలు వేశారు, పేదవాడికి కడుపు మార్చారు, పేదవాడికి అన్నం దొరకకుండా చేశారు, పస్తులు పడుకునే విధంగా మార్చారు. చివరికి మీ ప్రభుత్వంలో పేదవాడికి పని దొరకలేదు, భవన నిర్మాణ కార్మికులు పస్తులు పడుకున్నారు, పేదవాళ్ళు పస్తులు పడుకున్నారు, పనులు దొరకలేదు, సంపాదించుకునేందుకు ఒక రూపాయి మార్గం లేదు, తిందామని హోటల్కి వెళ్తే చేతిలో డబ్బులు లేవు. కనీసం అన్నా క్యాంటీన్ వైపు పేదవాడు జాలిగా చూస్తే ఆ అన్నా క్యాంటీన్ లో భోజనం దొరకకుండా అన్నా క్యాంటీన్ మూసేసి దానికి రంగులు వేసి మీ పైశాచికత్వం చూపించారు. ఆ రోజు పేదవాడికి పనులు లేక పస్తులు పడుకుంటుంటే చూసి తట్టుకోలేక నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, ఆ రోజు ఉన్న నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల వాళ్ళ నియోజకవర్గాలు ఓపెన్ చేసి మీ పైశాచిక పరిపాలనకు బుద్ధి చెప్తూ పేదవాడికి కడుపు నింపామా రోజు. తెలియదా నీకు? నీ కళ్ళు కనపడలేదా? పేదవాడికి ఎక్కడ అన్నం పెడితే ఎక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తాడో, ఎక్కడ పేదవాడికి శక్తి వస్తుందో, ఎక్కడ మీరు చేస్తున్న పరికిమాల పరిపాలన ప్రశ్నిస్తాడేమో అని చెప్పేసి పేదవాడికి అన్నం దొరకకుండా చేసి వాడి కడుపు మార్చి వాడిని పస్తులు పడుకునేలాగా చేసి పైశాచిక పరిపాలన చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచి ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడుతుంటే కడుపు మంట చూసి తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడతారా? పేదవాడికి పెట్టి అన్నం గురించి చులకనగా మాట్లాడతారు, చొప్పించి కొట్టేవాడు లేకుండా. పనికి మళ్ళా సన్నాసులు, పనికి మళ్ళా వెదవులంతా పనికి మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి కడుపుకి అన్నమే కదా, గట్టి కాదు కదా, మీరు అందరూ తెలియదు. ఏ రోజున్నా సరే పట్టడి అన్నం పెట్టావా పేదవాడికి? ఈరోజు అన్నా క్యాంటీన్లో అంత కమ్మగా ఉంటుందా భోజనం అని మాట్లాడుతున్నావు? దా నీ సత్తన పల్లికే వస్తావా? రాష్ట్రంలో నువ్వు ఏ అన్నా క్యాంటీన్ కదా రా అంటే రా పోదాం. నీ 5 రూపాయల టోకెన్ కూడా నేనే తీసుకుంటా, భోజనం చేయొచ్చి. అన్నా క్యాంటీన్ల గురించి, పేదవాడికి పెట్టే అన్నం గురించి, పేదవాడి తినే అన్నం గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే రాష్ట్ర ప్రజానీకం అన్నా క్యాంటీన్లలో భోజనం చేసే ప్రతి ఒక్క పేదవాడి గురించి చొప్పించి కొడతారు, గాడి మీద కూర్చోబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతారు. గుర్తుపెట్టుకో. మళ్ళీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? సిగ్గులేనోడా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అన్నా క్యాంటీన్ల గురించి, పేదవాడికి పెట్టే అన్నం గురించి? మీ పాలసీ, మా పాలసీ అన్నా క్యాంటీన్లే కాదు అంటారు. అఫ్ కోర్స్ మీ పాలసీ అన్నా క్యాంటీన్లే కాదు. పేదవాడికి అన్నం పెట్టడం మీ పాలసీ కాదు, పేదవాడికి కడుపు నింపడం మీ పాలసీ కాదు, పేదవాడికి 3 పూట్ల కమ్మంగా భోజనం ఇవ్వడం మీ పాలసీ కాదు. మీకున్న పాలసీ పేదవాడు పస్తులు పడుకోవాలా, పేదవాడు అడుక్కోవాలా, పేదవాడికి అన్నం దొరకకూడదు, పేదవాడు మీ కాళ్ళ దగ్గర బానిసలుగా బ్రతికి మీరు ఇసిరేసే మెతుకులకి ఆశపడాలా. అది మీ పాలసీ. మీ పాలసీ నచ్చకే ఆ పేదవాడు, కడుపు మండిన పేదవాడు, పస్తులు పడుకున్న పేదవాడికి చిరాకు దొబ్బి విర్రవీగిన మిమ్మల్ని ప్రతిపక్ష హోదా అడుక్కునే పరిస్థితికి దిగజార్చే విధంగా మీకు బుద్ధి చెప్పారు. అయినా మీకు సిగ్గురాలా, అయినా మీలో మార్పు రాలా. ఈ రోజు కూడా ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. రాంబాబు మళ్లీ చెప్తున్నా, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకోవాలంటే 100 సార్లు కాకపోతే 1,00,000 సార్లు కాకపోతే 1,00,00,000 సార్లు పొగుడు. అంతేగాని పేదవాడికి దొరికే అన్నం గురించి,